మన ఇండియాలో ఎవ్రీ స్టూడెంట్ తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేలోపు ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ హిస్ లైఫ్ టైం కంప్లీట్ గా స్కూల్స్ అండ్ కాలేజెస్ లోనే స్పెండ్ చేస్తున్నారు. మరి మన స్కూల్స్ అండ్ కాలేజెస్ లో స్టూడెంట్స్ రియల్ వరల్డ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయడానికి కావాల్సిన స్కిల్స్ నేర్పిస్తున్నారా? నో. ఎగ్జామ్స్, మార్క్స్, సబ్జెక్ట్స్ వీటితోని స్టూడెంట్స్ ని ఫుల్ గా ప్రెజర్ చేసి వాళ్ళని మార్క్స్ ఓరియంటెడ్ మిషన్స్ గా తయారు చేసి వదిలేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం స్కూల్స్ అండ్ కాలేజెస్ చదివేటప్పుడు ఒక స్టూడెంట్ ఫెయిల్ అయితే మన టీచర్ ఆ ప్రొఫెసర్ వాళ్ళని ఎలా ట్రీట్ చేసేవారు మీకు గుర్తుందా? అయితే వాళ్ళ పేరెంట్స్ ని పిలిచి కంప్లైంట్ చేయడం, లేదా ఫెయిల్ అయిన స్టూడెంట్ ని అందరి ముందు తిట్టడం, పనిష్ చేయడం. ఇలా చేయడం వల్ల వాళ్ళు ఇంకా డిమోటివేట్ అవుతారు. ఇలా డిమోటివేట్ చేయడం కాకుండా ఫెయిల్ అయిన స్టూడెంట్ తో మాట్లాడడం, పాజిటివ్ వేలో గైడ్ చేయడం, మోటివేట్ చేయడం మీరు చూసారా? లేదు. వై? ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కంప్లీట్లీ మార్క్స్ అండ్ రిజల్ట్స్ ఓరియంటెడ్. మన స్కూల్స్ అండ్ కాలేజెస్ ఆర్ ఓన్లీ ప్రాఫిట్ ఓరియంటెడ్. వాళ్ళకి 100% పాస్ పర్సెంటేజ్ కావాలి టు షో దెమ్ ఆన్ దేర్ పబ్లిసిటీ హోర్డింగ్స్. ప్రెసెంట్ మన కంట్రీలో థౌజండ్స్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి, కానీ ఎన్ని స్కూల్స్ లో నిజమైన క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఆర్ ప్రొఫెసర్స్ ఉన్నారు? చాలా తక్కువ. మరి ఎలా వీళ్ళు మంచి స్టూడెంట్స్ ని తయారు చేయగలరు? కమింగ్ టు ప్లే గ్రౌండ్స్, 90% ఆఫ్ ద స్కూల్స్ లో ప్లే గ్రౌండ్స్ ఉండవు. రిమైనింగ్ 10% స్కూల్స్ లో ఉన్న వాటిని జస్ట్ షోకే తప్ప స్టూడెంట్స్ ని గ్రౌండ్ లో ఎంత టైం స్పెండ్ చేయనిస్తున్నారు? 21 years కి గ్రాడ్యుయేషన్ అయ్యి తన లైఫ్ మొత్తం స్కూల్స్, కాలేజెస్, బుక్స్ మధ్యలో స్పెండ్ చేసి రియల్ లైఫ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ని ఒక స్టూడెంట్ ఎలా ఫేస్ చేయగలడు? ఇఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ వాళ్ళని పూర్తిగా ట్రైన్ చేయలేనప్పుడు ఎందుకు వాళ్ళ వాల్యుబుల్ టైం ని వేస్ట్ చేస్తున్నాయి? ఇన్ మై వ్యూ, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చాలా చేంజెస్ అవసరం. ఇండియాలో చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, బట్ వాట్ ఈస్ ద యూజ్? ఆ కాలేజెస్ లో క్వాలిఫైడ్ లెక్చరర్స్ ఉండరు, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండదు. స్టూడెంట్స్ యొక్క టైం వేస్ట్ చేసి వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేస్తున్నారు. సిచ్యువేషన్ చేంజ్ అవ్వాలి అంటే ముందుగా స్కూల్స్ అండ్ కాలేజెస్ లో క్వాలిఫైడ్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఉండేలా చూసుకోవాలి. స్టూడెంట్స్ యొక్క డైలీ షెడ్యూల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ఇంక్లూడ్ చేయాలి. స్టూడెంట్స్ ని రియల్ లైఫ్ స్కిల్స్ డెవలప్ అయ్యేలా ట్రైన్ చేయాలి. స్పోర్ట్స్, ఎక్సర్సైజ్, మెడిటేషన్ యొక్క ఇంపార్టెన్స్ తెలిసేలా చేయాలి. స్కూల్స్ అండ్ కాలేజెస్ లో కేవలం సిలబస్ చెప్తే సరిపోదు. స్టూడెంట్ ని ఎడ్యుకేషన్ అయ్యాక తన రియల్ లైఫ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ని కాన్ఫిడెంట్ గా ఫేస్ చేసేలా తయారు చేయగలగాలి.